చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేత లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతుంది. చెరువులు, నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు నేలకూలాయి. ప్రస్తుతం కొద్ది రోజుల నుంచి నిర్మాణాల కూల్చివేతకు గ్యాప్ తీసుకున్న హైడ్రా మళ్లీ సిద్ధమైంది. హైడ్రా నెక్స్ట్ ఫోకస్ హుసేన్ సాగర్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలే. FTL లో నిర్మించిన థ్రిల్ సిటీ, జల్ విహార్ పై హైడ్రాకు ఫిర్యాదులు వెతుకుతున్నాయి. అయితే హుసేన్ సాగర్ ను కబ్జా చేసిన శాశ్వత నిర్మాణాలు చేపట్టిన జల్ విహార్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. జల్ విహార్ ఆక్రమణకు సంబంధించిన పూర్తి వివరాలు హైడ్రా కమిషనర్ కు CCI నేతలు అందజేశారు. హుసేన్ సాగర్ FTL బఫర్ జోన్ పరిధిలో 12.5 ఎకరాల్లో జల్ విహార్ ఏర్పాటైంది. హుసేన్ సాగర్ FTL బఫర్ జోన్ పరిధి జల విహార్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించింది. జలవనరుల వద్ద నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు, భారీ ఆకాశ హార్మియాల ప్రాజెక్టులో చెరువు భూమి కలిసిపోయిందా లేదా అనే విషయమై హైడ్రా విచారణ ప్రారంభించింది. జాబితాలో సాధారణ ప్రాజెక్టులతో పాటు బడా నిర్మాణ సంస్థలకు చెందిన పలు లేక్ వ్యూ ప్రాజెక్టులున్నాయి. 2-3 వేలకు పైగా ఫ్లాట్లతో కడుతున్న భారీ ప్రాజెక్టులపై జరుగుతున్న విచారణ త్వరలో పూర్తవుతుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఆయా సంస్థలు తాము చెరువును ఆక్రమించలేదనే వాదన వినిపిస్తుండగా ఏళ్ల నాటి తటాకాల మ్యాప్స్ ను హైడ్రా వారి ముందుంచుతోంది. దాంతో త్వరలోనే ఆయా భవన సముదాయాలు కూల్చివేత ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. హైదరాబాద్లోని 26 ప్రాంతాల్లో 300కు పైగా అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. అయితే ఇప్పటి వరకు కూల్చిన వాటిలో 6 అంతస్తుల భవనాలే ఎత్తైనవి. త్వరలో 20 నుంచి 30 అంతస్తుల అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేయనుంది. వీటిని నేలమట్టం చేయగల సామర్థ్యం ఉన్న అధునాతన యంత్రాలను సమకూర్చుకునేందుకు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే జరిపిన కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు కూడా టెండర్లు ఆహ్వానించింది. వ్యర్థాలను తొలగించడంతో పాటు చెరువుల్లో పూడిక మట్టిని కూడా వెలికి తీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శేర్లింగంపల్లి ప్రాంతంలో ఉన్న 4 చెరువులను పూర్వస్థాయికి తీసుకువచ్చేందుకు టెండర్లను పిలిచామని హైడ్రా అధికారులు వెల్లడించారు.